కమల్ హాసన్ మరియు మణిరత్నం కాంబినేషన్లో తెరకెక్కిన థగ్ లైఫ్ సినిమా రిలీజ్ బుకింగ్స్లో అద్భుతమైన విజయాన్ని సాధించింది. రిలీజ్కి ముందే భారీ వసూళ్లు సాధించింది. మరి ఎంత వసూలు చేసిందో చూద్దాం. కమల్ హాసన్ నటించిన తదుపరి చిత్రం థగ్ లైఫ్. 37 సంవత్సరాల తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కలిసి పనిచేసిన ఈ చిత్రానికి యుఏ సర్టిఫికెట్ లభించింది. ఈ చిత్రం మొత్తం నిడివి 165 నిమిషాలు. సినిమాలో సింబు, జోజు జార్జ్, త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, నాజర్, అశోక్ సెల్వన్, అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, జిష్ణు సేన్ గుప్తా, సన్యా మల్హోత్రా, రోహిత్ షెరాఫ్, వైభవి వంటి నటీనటులు నటించిన థగ్ లైఫ్ జూన్ 5న థియేటర్లలో విడుదల కానుంది. థగ్ లైఫ్ సినిమా బుకింగ్ జూన్ 1న ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి బుకింగ్ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో థగ్ లైఫ్ సినిమా బుకింగ్ ద్వారా 15 కోట్లకు పైగా వసూలు చేసిందని ట్రేడ్ విశ్లేషకులు తెలిపారు. దీంతో ఈ ఏడాది విడుదలైన తమిళ చిత్రాల్లో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా థగ్ లైఫ్ నిలవనుందని సమాచారం. రాజ్ కమల్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. కన్నడలో వ్యతిరేకత రావడంతో థగ్ లైఫ్ సినిమా విడుదల కర్ణాటకలో మాత్రమే వాయిదా పడింది. విక్రమ్ సినిమా తర్వాత నటుడు కమల్ హాసన్ ప్రమోషన్ కోసం బాగా తిరిగిన సినిమా థగ్ లైఫ్. భారతదేశంలోనే కాకుండా మలేషియా, దుబాయ్ వంటి విదేశాలకు కూడా వెళ్లి ప్రమోషన్ చేశారు. ఎప్పటిలాగే మణిరత్నం చిత్రం కోసం సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ పనిచేశారు. గతంలో మణిరత్నం కన్నత్తిల్ ముత్తమిట్టాల్, ఆయుధ ఎలుత్తు చిత్రాలలో పనిచేసిన సినిమాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్ థగ్ లైఫ్కి సినిమాటోగ్రఫీ అందించారు. విక్రమ్ సినిమాలో కమల్తో కలిసి పనిచేసిన అన్బరివు మాస్టర్ స్టంట్ కొరియోగ్రాఫర్గా పనిచేశారు. థగ్ లైఫ్కి మేకప్ రంజిత్ అంబాడి, ఆర్ట్ డైరెక్టర్ శర్మిష్ఠా రాయ్, కాస్ట్యూమ్ డిజైనర్ ఇకా లఖాని పనిచేశారు. మొత్తంగా థగ్ లైఫ్ సినిమా రిలీజ్ బజ్ అద్భుతంగా ఉంది. 15 కోట్లకు పైగా వసూళ్లతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవ్వడం ఖాయం అనిపిస్తోంది.